ఇప్పటికీ మీరు అంబసత్రం అని ఉంది భద్రాచలంలో. అంబసత్రంలో పమిడిఘంటం వెంకటరమణయ్య గారు అని చెప్పి మహానుభావుడు, పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన అంత గొప్ప అన్నదానం చేస్తుండేవారు. ఆయన అమ్మవారిని ఉపాసన చేసేవారు. అంబా అనేవారు. ఆయన నైవేద్యం పెట్టే ముందు అంతే. చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ గజ్జెల చప్పుడు వినపడేది. అమ్మవారు వచ్చేది, చప్పుడు ఒకటే వినపడేది. అమ్మవారు ఒక్కటి ఆయన కనపడేది. మీకు ఇప్పటికీ చెప్తారు, అక్కడికి వెళితే అంబసత్రం దగ్గరికి ఆయన కొండ వెనక గిన్నెలో పాలు పోసి కొండ మీదకి ఇలా చూసి సీతమ్మ అని పిలిచేవారు. పెద్ద పావు అందరూ చూస్తుండగా జర 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 జరలాడుతూ కొండ మించి దిగొచ్చి పాలు తాగి కొండెక్కిలిపోయి. ఒకప్పుడు ఆ పమిడిఘంటం వారు అన్నదానం చేయడానికి వంటవాళ్లు దొరకలేదు. వంటవాళ్లు దొరకకపోతే ఆయన అమ్మవారికి చెప్పారు, అమ్మ వంటవాళ్లు దొరకలేదమ్మా, సీతారామ కళ్యాణం వస్తోంది ఎలాగమ్మా అన్నారు. అంటే అమ్మవారు అంది, బెంగ పెట్టుకోకోయ్, రామలక్ష్మణులు వచ్చి వంట చేస్తారులే అంది. ఆయన ఇలా చూశారు. మంచి దృఢకాయులైన ఇద్దరు, అంతంత ఎత్తు ఆజానబాహుమరవింద దళాయతాక్షం ఇద్దరు వచ్చారు. వచ్చి అయ్యా